మద్యం అలవాటు అనేది ఒక వ్యక్తి ఆరోగ్యాన్ని, తన ఆర్థిక పరిస్థితిని తలకిందులుగా చేస్తుంది. అలాగే తన కుటుంబాన్ని కూడా తీవ్ర కష్టాల పాలు చేస్తుంది. మందు తాగటం తప్పని తెలిసినా ఆ అలవాటుని విడిచిపెట్టలేని వారు ఎందరో ఉన్నారు. అయితే అలాంటి మందు బాబులకు మంచి మెడిసిన్ ఒక ఆలయం. ఒక్కసారి ఆ గుడికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుంటే ఇక వాళ్ళు మందు వైపే చూడరట. ఇలాంటి మహామహిమానిత్వ ఆలయం శ్రీ పాండురంగ స్వామి వారి దేవాలయం. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది, అలాగే ఈ ఆలయం యొక్క విశేషాల గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేటివ్ అండ్ హెల్త్ బెనిఫిట్స్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ టాపిక్ అనేది నచ్చితే కంపల్సరీ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, నా పేరు జయరామకృష్ణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఆర్కే. భారతదేశంలోనే కాదు, మన తెలుగు రాష్ట్రాల్లో కొండా కోణల్లో అనేక ఆలయాలు, అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. నేటికి సైన్స్ అనేది ఛేదించలేని అనేక మిస్టరీ ఆలయాలు ఉన్నాయి. అంతేకాదు కొన్ని ఆలయాలకు వెళ్ళటం, అక్కడ స్వామివారిని దర్శించుకోవటం వలన మనిషిలోని చెడు గుణాలకి స్వస్తి చెప్పి మంచి నడవికతో జీవిస్తాడని నమ్మకం. కాణిపాక శ్రీ వరసిద్ధ వినాయకుడిని దర్శనం చేసుకోవటం స్వామివారి ముందు చేసే ప్రమాణానికి సంబంధించిన ఒక నమ్మకం ఉంది. వినాయకుడి ముందు ప్రమాణం చేసి అబద్ధం చెబితే 3 నెలల్లో స్వామివారు వాళ్ళని శిక్షిస్తారని భక్తుల నమ్మకం. అదేవిధంగా మద్యానికి బానిసలైన మందుబాబులు అనంతపురం జిల్లాలోని ఒక ఆలయంలోని స్వామివారిని దర్శించుకుంటే ఆ అలవాటు నుంచి బయటపడతారని చాలా మంది విశ్వాసం. మరి ఈరోజు ఆ ఆలయం యొక్క మహత్యాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇది ఉమ్మడి అనంతపురం జిల్లా రాయదుర్గంలోని బొమ్మనహాల్ సమీపంలోని ఉంతకల్లు గ్రామంలో ఉంది. స్వామివారి మాలధారణ చేసిన మందుబాబులు ఇక్కడ స్వామివారిని దర్శించుకుని తమ మద్యం అలవాటు నుంచి బయటపడతారని ఒక నమ్మకం. కర్ణాటకలోని ఉడిపి దేవాలయంలో కొలువైన పాండురంగడి మాదిరిగానే ఉంతకల్లులో పాండురంగ ఆలయం ఉంటుంది. ఇక్కడ స్వామివారు ఎంతో మహిమ గలవారని ఆ గ్రామస్తుల నమ్మకం. గ్రామస్తులందరూ భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ముఖ్యంగా మద్యానికి బానిసైన వారు ఇక్కడ ఉన్న స్వామివారిని దర్శించుకొని పాండురంగడి మాల ధరిస్తే ఈ జన్మలో కూడా మద్యం తాగరని విశ్వనీయమైన నమ్మకం. అంతేకాదు ఇందుకు ఉదాహరణగా మాల వేసుకుని మద్యం తాగటం మానేసిన అనేక మంది వ్యక్తులను చూపిస్తుంటారు ఇక్కడి గ్రామస్తులు. అయితే ఈ మాలను ఎప్పుడు పడితే అప్పుడు, ఏ రోజంటే ఆ రోజు ధరించకూడదు. మాల ధరించడానికి కూడా కొన్ని నియమాలు అయితే ఉన్నాయి. ఈ మాల ధారణను కేవలం నెలలో 2 రోజులు మాత్రమే చేయాల్సి ఉంటుంది. అది కూడా ఏకాదశి తిథి రోజునే. అంటే నెలకు ఏకాదశి తిథులు శుక్ల ఏకాదశి, కృష్ణ ఏకాదశి కనుక నెలలో ఈ 2 రోజుల్లోనే మాలని ధరించాలి. దీంతో మద్యానికి గుడ్ బై చెప్పాలనుకునే మందుబాబులు మన తెలుగు రాష్ట్రాల నుంచే కాదు, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర వంటి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ 2 రోజులు భారీ సంఖ్యలో స్వామివారి గుడికి చేరుకుంటారు. పాండురంగమాల ధరించాలి అనుకునే వాళ్ళు ముందుగా, అంటే ఏకాదశి తిథి కంటే కొన్ని రోజులు ముందుగా ఆలయం వద్ద 100 రూపాయలు చెల్లించి ఒక టోకెన్ అయితే తీసుకోవాలి. ఎందుకంటే ఏకాదశి ముందు రోజు అర్ధరాత్రి నుంచి ఆ మాలను ఆ పాండురంగ స్వామి వారి సన్నిధిలో ఉంచి పూజలు, భజనలు చేస్తారు. తర్వాత ఏకాదశి సూర్యోదయ సమయంలో నిద్రలేచి స్నానమాచరించి స్వామివారి ఆలయానికి చేరుకోవాలి. ఆలయ ప్రాంగణంలో టోకెన్ నెంబర్ ప్రకారం క్యూ లైన్లో నిలబడాలి. తర్వాత ఆలయ ప్రధాన పూజారి టోకెన్ నెంబర్ ఆధారంగా
మెడలో మాలను ధరింపజేస్తారు. ఏకాదశి తిథి రోజున వచ్చే భక్తులందరికీ అక్కడి గ్రామస్తులే ఉచిత భోజనాన్ని అందిస్తారు. మాల నిమిత్తం ఇచ్చిన 100 రూపాయలు తప్ప ఇక దేనికి డబ్బులు తీసుకోరు. పాండురంగ మాల ధారణ చేసిన వ్యక్తులు వరుసగా 3 ఏకాదశి తిథుల్లో పాండురంగడి దర్శనం చేసుకోవాలి. మాలధారణ చేసిన వ్యక్తులు ఆలయ ప్రాంగణంలో నిద్ర చేయాలి. ఇలా 3 ఏకాదశి తిథులు నిద్ర చేసిన తర్వాత కావాలంటే మాలను తీయవచ్చు. అయితే మీరు ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలి అంటే ముందుగా అనంతపురం చేరుకోవాలి. అలాగే అక్కడి నుంచి రాయదుర్గం చేరుకుని అక్కడి నుంచి బొమ్మనహాల్ మండల కేంద్రానికి చేరుకోవాలి. లేదా రాయదుర్గం వరకు ట్రైన్లో చేరుకొని ఆటోల ద్వారా అంతకల్లు పాండురంగ స్వామి ఆలయానికి చేరుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ స్వామివారి దర్శన సమయాల గురించి చూసుకుంటే ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు శ్రీ పాండురంగ స్వామి వారిని దర్శించుకోవచ్చు. సో ఫ్రెండ్స్, అర్థమైంది కదా, మద్యాన్ని మానిపించే దేవుడు శ్రీ పాండురంగడు. మరి మీకు కూడా ఇటువంటి ఆలోచన ఉండి మద్యాన్ని మానేయలేకపోతుంటే ఒకసారి మీరు కూడా ఆ స్వామివారిని దర్శించుకుని ఆ స్వామివారి కృపకి కారకులు అవ్వండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏమిటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి ఇటువంటి హెల్త్ బెనిఫిట్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ యాక్టివేట్లో పెట్టుకుంటే నా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.